ఈ నెల జూన్ 26 నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వారాహి దేవిని పూజిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తగ్గిపోతాయి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కూడా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి. మొత్తం 9 రోజులు. ఈ 9 రోజులు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు. ఈ వారాహి అమ్మవారికి చాలా మహిమలు కలిగినది. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు అనుకున్నవన్నీ ఫలిస్తాయి. కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అంటే ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. 24 నుండి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు. ఈ నెల 9 రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు. లేదా 9 రోజులలో ఏదైనా ఒక రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా వారాహి అమ్మవారిని పూజించి చూడండి. ఒకరోజు పూజించినా సరే ఆ అమ్మవారిని చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకోలేకపోతే లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది. అలాగే పసుపుతో గౌరమ్మని ప్రతిరూపంగా చేసుకొని పసుపు కుంకుమ బొట్టులు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని వారాహి దేవి చిత్రపటంని పూజ గదిలో పెట్టుకోండి. ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించాలి. ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం మనం ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పూజలో వినాయకుని ముందుగా పూజించిన తర్వాతనే మనం పూజ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ చేసే సమయంలో ముందుగా గణపతి యొక్క పూజను చేయాలి. ఆ తర్వాత అమ్మవారి యొక్క పూజను ప్రారంభించాలి. కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని వారాహి దేవిని పూజించాలి. వారాహి అమ్మవారికి పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. పేరు, గోత్రం, మీ నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ నవరాత్రి పూజ చేసుకోండి. అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో వారాహి దేవిని పూజించాలంటే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వారాహి నవరాత్రుల్లో సరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడపను తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేయాలి. ఈ వారాహి అమ్మవారు మన ఇండ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లో అన్ని రోజులు స్థిరపడుతుంది. వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే ఇక మీరు కోట్లాధికారి అయిపోయినట్టే. మీకు వద్దన్న ధనం వచ్చి మీ ఇంట్లో పడుతుంది. వారాహి అనుగ్రహం కలగడానికి ఈ చిన్న పరిహారాలు చేయండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలు, కుంకుమలు, బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో అలంకరించాలి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. ఇంట్లో పూజ గది ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి.
ఇలా చేయడం ద్వారా అమ్మవారికి మీరు ఎంతో ప్రీతికరమైన వారవుతారు. అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది. వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహి దేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించండి. దీపం ప్రమిదకి కుంకుమ బొట్టులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. కానీ లేదా ఆవు నూనెతో కానీ దీపారాధన చేయాలి. అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును మీకున్న స్తోమతను బట్టి మీరు ఏదైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి పూజలో బెల్లం సమర్పణం ముఖ్యం. పానకం మాత్రం తప్పనిసరిగా చేయాలి. పానకాన్ని అమ్మవారికి నివేదించాలి. ఎంతో సంతోషించే మీ ఇంట్లో కనక వర్షం అనేది కురుస్తుంది. ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రం మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం వారాహి వరి హోం, ఓం క్లీం వారాహి హరిం హోం. నవరాత్రులు మొదలైనప్పటి నుండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని 9 సార్లు చదవండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వారాహి దేవి పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రులు సంపూర్ణం వరకు ఈ 9 రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. అదేవిధంగా వారాహి అమ్మవారిని పూజలో అమ్మవారికి ఒక చీరను లేదా ఒక రవికను కానీ సమర్పించాలి. ఆ చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా ముత్తైదులు ఉన్నవారికి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి వాయనంగా ఇవ్వచ్చు. చివరిగా అమ్మవారికి ఆరతిని సమర్పించి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికలు అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు. ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి. అమ్మవారిని పూజలో ధూపం చాలా ముఖ్యమైనది. అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారిని బీజ మంత్రాన్ని చదవండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ మంత్రం ఏమిటంటే ఓం క్లీం శ్రీం స్వాహ, ఓం క్లీం శ్రీం స్వాహ. ఈ మంత్రాన్ని జపించి ఏదో ఒక రూపంలో మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తినవచ్చు. వారాహి అమ్మవారిని చాలా ఇష్టంగా పూజించాలి. మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒకసారి వారాహి అమ్మవారిని పూజించడం వలన మీకున్న సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ 9 రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి దూరం ఉండాలి. మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించేవారు ప్రతిరోజు అమ్మవారిని సాయంత్రం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలో అనే సంతోషం మీకు రావచ్చు. వారాహి అమ్మవారి యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా నదులలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలు తీరిపోయి కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. మీకు ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఈ పూజను ఖచ్చితంగా పాటించండి. ఈ పూజను చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి.